గోదావరి జిల్లాలకు సంబంధించి మొదటి నుంచి కూడా ఫలితాలపైన చాలా ఆసక్తి ఉంటుంది. ఇక్కడ ఎక్కువ సీట్లు ఎవరు సాధిస్తే వాళ్ళు అధికారంలోకి వస్తారన్న ఒక సెంటిమెంట్ ఉంది. సో దీనికి సంబంధించి ప్రస్తుతం అక్కడ కౌంటింగ్కి ఏర్పాట్లు పూర్తయినాయి. ప్రస్తుతం 7 గంటల నుంచి కూడా కౌంటింగ్ కేంద్రాలకి ఈవీఎం మిషన్స్ తరలించడం జరుగుతుంది. సరిగ్గా 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రారంభమవుతుంది. నెక్స్ట్ కర్నూలు నుంచి రిపోర్ట్ తీసుకుందాం. కర్నూలు నుంచి రిపోర్ట్ అందించేందుకు మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం కర్నూలులో ఉన్న కౌంటింగ్ కేంద్రాలకు సంబంధించి అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ సంబంధించి చంద్రశేఖర్, గుడ్ మార్నింగ్. ప్రస్తుతం కౌంటింగ్ కేంద్రాల దగ్గర భద్రతా ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ ఏర్పాట్లకు సంబంధించి, అలాగే మీరున్న చోట కౌంటింగ్ కేంద్రంలో తొలి ఫలితం ఎన్ని గంటలకు వస్తుంది, సో ఫలితాలపైన పూర్తి క్లారిటీ ఎన్ని గంటలకు వస్తుంది, దానికి సంబంధించిన అప్డేట్స్. గుడ్ మార్నింగ్ భోగి. ప్రస్తుతం మనం రాయలసీమ యూనివర్సిటీలో ఉన్నాం. కొన్ని నిమిషాల్లోనే కౌంటింగ్ ప్రారంభం కాబోతోంది. కౌంటింగ్ సందర్భంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రత్యేకించి ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, రాయలసీమ యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్దనే అందరినీ తనిఖీ చేసి మరీ లోపలికి పంపిస్తున్నారు. ఇక్కడి నుంచి 2 కిలోమీటర్ల దూరంలోనే వాహనాలను నిలిపివేశారు. ఈ మార్గంలో నంద్యాల వైపు వెళ్లే వాహనాలను కూడా మళ్లించారు. దాదాపు 2000 మంది పోలీసులతో కర్నూలులో జిల్లా పోలీస్ బందోబస్తు